నమస్తే. జడ్జి రామకృష్ణ సోదరుడు, రాష్ట్ర మాల మహానాడు నాయకుడు రామచంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ కూడా మనం సంఘటన చూసాం. సో ఇదే అంశంపై మాట్లాడదాం. ప్రస్తుతం మనకి జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం మాలి గారు. నమస్కారం రామకృష్ణ గారు, మీ బ్రదర్ రామచంద్రరావు గారిపై దాడి జరిగింది. దాడికి సంబంధించి మీ కుటుంబ సభ్యులంతా వైసీపీ నాయకులే చేశారని చెప్తున్నారు. మరోపక్క ఏదైతే పోలీసులు కూడా విచారణ చేపట్టారు, ఒకరిని ప్రతాప్ రెడ్డి అతని వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. సో ఇది రాజకీయం కోణం లేదు అని చెప్పి వాళ్ళు నిర్ధారంగా చెప్తున్నారు. సో ఇదే అంశంపై మీరు ఏమంటారు? సార్, చాలా బాధాకరమైన విషయము, చాలా విచారించదగ్గ విషయం సార్. ముఖ్యంగా పోలీసు వారు ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళు ఒక ప్రభుత్వ ఉద్యోగులమన్న సంగతి పూర్తిగా విస్మరించారు సార్. డిఎస్పీ కాడ నుంచి డీజీపీ వరకు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు చెప్తున్న విధానం చూస్తుంటే అసలు వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కు పని చేస్తున్నారా, ప్రజల కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ఎవరు చెప్తే పనిచేస్తున్నారని అన్న ఒక అనుమానము ఈరోజు ప్రజలకందరికీ కలుగుతుంది సార్. ముఖ్యంగా కొంచెం లీగల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడుతున్న అంశం ఏమిటంటే, డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ, డీజీపీ గారు కానీ సీన్ ఆఫ్ అఫెన్స్ ను విజిట్ చేయకుండా అక్కడ జరిగినటువంటి అంశం ఏమిటని స్పష్టంగా ఒక నివేదిక రూపొందించకుండా ఒక్కసారిగా దీనిలో రాజకీయ కోణం లేదు అని చెప్పేయడము ఎంతవరకు సమంజసం? అసలు నిన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిని ఏ విధంగా పెరేడ్ చేస్తారండి టీవీల ముందర? అసలు రూల్స్ ఒప్పుకుంటాయా? ఎందుకంటే సిఆర్పిసి ప్రకారము ఎవరినైనా ముద్దాయిని అరెస్ట్ చేస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తుల దాడి కాబట్టి మొట్టమొదటిసారిగా దీన్ని ఏమన్నాము? గుర్తు తెలియని వ్యక్తుల దాడి. గుర్తు తెలియని వ్యక్తుల దాడి జరిగినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నేరాన్ని నిరూపించాలంటే కోర్టు ద్వారా టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ అనేది నిర్వహించవలసి ఉంటుంది. ఆ టెస్ట్ ఐడెంటిఫికేషన్ పెరేడ్ లో ముద్దాయిలకు సంబంధించినటువంటి ఫీచర్స్ ఏవి కూడా అంతకు ముందే డిస్క్లోజ్ చేయకూడదు. ఆ ప్రాథమికమైన సూత్రాన్ని పోలీసు వాళ్ళు విస్మరించారు. ఇక రెండో అంశం వచ్చిందను, డిఎస్పీ గారు సంఘటన జరిగిన ఒక గంటకే మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇందులో రాజకీయ ప్రమేయం లేదు అని చెప్పేశారు. ఇంకా డీజీపీ గారు కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే డిఎస్పీ విచారణ అధికారి ఇందులో రాజకీయ కోణం లేదు అని ఒక గంటలోనే తీర్మానం చేసేసాడు. కనీసం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఆ టయానికి కనీసం ప్రాథమికంగా డిఎస్పీ గారు స్పాట్ ను విజిట్ చేయలేదు, ప్రాథమికంగా సాక్షులను విచారించలేదు. అయినప్పటికీ కూడా ఆయన హడావుడిగా మీడియా ముందుకు వచ్చి ఇందులో రాజకీయ కోణం లేదు అని చెప్పారు. ఎందుకు రాజకీయ కోణం లేదని ఆయన చెప్పవలసి వచ్చిందంటే, గత 3.5 నెలల నుంచి నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జరుగుతున్నటువంటి వివాదము ప్రేక్షకులకు అందరికీ తెలుసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసినటువంటి అక్రమాలు, ఆయన ఆక్రమించుకున్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్ ఎంత ఉంది, ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి భూములు ఎన్ని ఆక్రమించాడు, సీలింగ్ ల్యాండ్ ఎంత కబ్జా చేశాడు, ఎంత అక్రమార్జన చేశారు, ఎంత అక్రమంగా ఆయన ఫ్యాక్టరీలు నడిపిస్తున్నాడన్న సమాచారాన్ని నేను గత నెల రోజుల నుంచి సేకరించడం జరిగింది. నేను సేకరించిన సమాచారం ప్రకారము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడైనటువంటి పెద్దిరెడ్డి దారికనాథ్ రెడ్డి, ఒకరేమో స్టేట్ మినిస్టరు, ఒకరేమో ఎంపీ, మరొకరేమో మా తంబాలపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఇంతమంది పొలిటీషియన్లు ఇన్వాల్వ్ అయినటువంటి ఒక నేరంలో డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ ఏం చెప్తారండి? డిఎస్పీ గారు నిష్పక్షపాతంగా ఉద్యోగం చేసేటువంటి పోలీస్ ఆఫీసర్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్క పోలీస్ ఆఫీసర్ని ఈ రాష్ట్రంలో ఎవరైనా చూపించగలరా? పోలీస్ వాళ్ళకు ఉన్నటువంటి అసోసియేషన్ వాళ్ళు ఇప్పుడు రావచ్చు బయట. ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఎంపీగా ఉన్నటువంటి ప్రస్తుతం హిందూపురం ఎంపీ, అతను పూర్వకాలంలో ఒక పోలీస్ అధికారి. నేను ధర్మవరంలో పనిచేసేటప్పుడు ఆ పోలీస్ అధికారి ఎంత హిట్లర్గా వ్యవహరించేవాడో, ఆ పోలీస్ అధికారి ఎంతగా ప్రజలను వేధించుకు తిన్నాడో అక్కడ ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో చాలా నేను విచారణ చేశాను. అటువంటి పోలీస్ అధికారికి సంబంధించి ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పోలీస్ అధికారులందరూ ముందుకు వచ్చి మీసాలు మెలేసి, మీసాలు పెంచుతారండి వీళ్ళు బాగా. ఎందుకంటే ఫ్రీగా మద్యం దొరుకుతుంది, ఫ్రీగా మటన్ దొరుకుతుంది, ఫ్రీగా సరుకులు దొరుకుతాయి, కావలసినంత ఫ్రీగా సొసైటీని దోచుకుంటూ
ప్రభుత్వం ఇచ్చే జీతమే కాకుండా వందల వేల ఎకరాలు దోచేస్తూ ఈ పోలీస్ పెద్దలు మీసాలు మెలేస్తారండి. మీసాలు మెలేసేది ఎప్పుడండి? నువ్వు సమాజానికి మేలు చేసినప్పుడు నువ్వు మీసాలు మెలేయాలి. నువ్వు సమాజాన్ని ఒక దుర్మార్గం నుంచి కాపాడినప్పుడు నువ్వు మీసాలు మెలేయాలి. అందరూ సింగం కాలేరు, అందరూ అంకుశము రాజశేఖర్లుగా వ్యవహరించలేరు. మీరు సినిమాలు చూసి మీసాలు మెలేయడము మీ పోలీసు వ్యవస్థకు ఎంత మాత్రము సమంజసం కాదు. మీరు చేయాల్సిన పని నిష్పక్షపాతంగా ఎవరికి భయపడకుండా మీరు పని చేసినప్పుడే మీరు మీసాల మెలేసేటువంటి మొనగాళ్ళు అవుతారు. ఇక రెండో అంశం, మా చిత్తూరు జిల్లా ఎస్పీ గారు నిన్న చిత్తూరు జిల్లా ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి ముద్దాయిని అందరికీ చూపించాడు. ఆ ముద్దాయి ఏం చెప్తున్నాడు? నాకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నాకు సంబంధం లేదని ఒక ముద్దాయి దగ్గర స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి కర్మ పోలీస్ డిపార్ట్మెంట్కి పట్టుకున్నది. పోలీస్ డిపార్ట్మెంట్ విచారణలో తేల్చవలసినటువంటి అంశాలు ముద్దాయి ద్వారా చెప్పిస్తున్నారంటే చేతగాక చెయ్యలేకే కదండి. పోలీస్ డిపార్ట్మెంట్ కు చేతగాక చెయ్యలేక పోలీసులు ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు ఈ విధమైనటువంటి ట్రిక్స్ ప్లే చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక న్యాయమూర్తిగా ఇట్లాంటివి కొన్ని వేల కేసులు నేను చూశాను. ఇక మూడో అంశం, డీజీపీ గారు ప్రతిపక్ష నాయకుడు ఉంటే చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు. మీది రాజకీయం, ప్రతిపక్ష నాయకుడికి మీరేం సమాధానం చెప్పుకుంటారో, ప్రభుత్వ పెద్దలకి ఏం సమాధానం చెప్పుకుంటారో, మీరు ఒక రాష్ట్రానికి అత్యున్నతమైనటువంటి పోలీస్ బాస్. మీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే ప్రతి పోలీసు రక్తంలోన అది ఇంకిపోవాలి. ప్రతి పోలీస్ ఆఫీసర్కి మీరు చేసేటువంటి ఒక కార్యక్రమము వాళ్ళ గర్వంగా ఫీల్ అయ్యేటట్లు ఉండాలి. అంతేగాని 1కి 4 సార్లు కోర్టు ముందర చేతులు కట్టుకొని నిలబడేటువంటి ఒక దిక్కుమాలినటువంటి ఒక డీజీపీ ఈ రాష్ట్రంలో మీరు తప్ప ఇంతకు ముందు ఎవరు లేరు. డీజీపీ గారు ఒకటే చెప్తున్నా, సీసీటీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు? మీరు గొడవ జరిగిన చోట సీసీ ఫుటేజ్ ఉంది అంటున్నాడు ఎస్పీ గారు. మీరు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే సీసీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఎవరో వీడియో తీసి సంఘటన జరిగిపోయి బాధితుడు రోడ్డు మీద పడిపోయినప్పుడు తీసినటువంటి ఫోటోలు చూపిస్తున్నారు కానీ సీసీ ఫుటేజ్ లో సంఘటన ముందు పూర్వపరాలు, సంఘటన తర్వాత పూర్వపరాలు అన్ని రికార్డ్ అయి ఉంటాయి కదండి. సంఘటన ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది కదా. ఎస్పీ గారు ఏం చెప్తున్నారు? అసలు రాడ్లతో దాడి జరగలేదు, అతనికి చిన్న చిన్న గాయాలు జరిగాయి అంటున్నారు. సో అది విషయం క్రియేట్ చేశారు. ఏదైతే అక్కడ సరుకులు కొనడానికి వెళ్తే అక్కడ బండ్లు ఏదో అడ్డొచ్చినాయి, దానికి సంబంధించి చిన్న గలాటా జరిగింది అన్నట్టుగా క్రియేట్ చేయడం జరిగింది. అక్కడ మాట్లాడడం కూడా జరిగింది. కొన్ని వార్తలే చాలా చూసాం. అంటే మీరు చెప్తున్నారు అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం సంబంధించిన మొత్తం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన కావాలని చెప్పి మిమ్మల్ని టార్గెట్ చేసి మీ బ్రదర్ని టార్గెట్ చేశారే అనుకోవాలా మేము? ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భవిష్యత్తు ఇంకా ముందరకు ఉండపోదండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పుకూడు తినే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఎందుకంటే నేను సేకరించినటువంటి ఆధారాలు కోర్టు ముందర ఉంచినామంటే పెద్దిరెడ్డి కుటుంబం మొత్తము రాజమండ్రి సెంట్రల్ జైలుకో లేకపోతే చెర్లపల్లి సెంట్రల్ జైలుకో లేకపోతే తిహార్ జైలుకో వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంత ద్రోహం చేశారు వీళ్ళు సొసైటీకి. ఆ వివరాలన్నీ నేను సేకరించుకొని నేను ఇక్కడ విజయవాడకు వచ్చి హైకోర్టును అప్రోచ్ అవుతున్న టైంలో ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తితో గొడవ పెట్టుకోవాలంటే మీరు ఒక బండి మీద వచ్చి ఒక వ్యక్తిని అనవసరంగా రాద్ధాంతంలోకి లాగచ్చు కదండి. అవకాశం ఉందా లేదా? ప్రీ ప్లాన్డ్ గా వచ్చే వ్యక్తులు వాళ్ళ వెహికల్లో కట్లు రాట్లు పెట్టుకొని వచ్చారంటే దాని అర్థం ఏంటి? నేను ఒకటే అడుగుతున్నా డీజీపీ గారిని, మీరు సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయండి. సీసీ ఫుటేజ్ రిలీజ్ చేయకుండా మీరు వాళ్ళకు సంబంధం లేదు వీళ్ళకి సంబంధం లేదు, రామకృష్ణ తమ్ముడే ఆ టైంలో ఇన్స్టిగేట్ చేశారని ఎస్పీ గారు అంటున్నారు. ఎట్లా చెప్తున్నారని ఆయన ఇన్స్టిగేట్ చేశారని మీకు ఏం ఆధారం ఉంది? అక్కడ ముద్దాయిలు చెప్పిన సమాచారాన్ని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తారా? బాధితుడు ఇచ్చిన సమాచారం ప్రకారము మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా? అంటే బాధితుడితో పని లేదా? ఆయన చిన్న చిన్న గాయాలు అంటున్నాడు, ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఫ్రాక్చర్ చిన్న గాయం అండి. ఫ్రాక్చర్ అయిందంటే ఇట్ ఈస్ ఏ మోస్ట్ సీరియస్ క్రైమ్. 326 వస్తుంది. సింపుల్ ఇంజురీస్ కు 324 వస్తుంది. గోకుడు గాయాలకు 323 ఐపీసీ వస్తుంది. 323 ఐపీస్ కి కేవలం 6 నెలల జైలు శిక్ష 2 సంవత్సరాల వరకు ఉంటే 324 కు 3 సంవత్సరాలు నుంచి 7 సంవత్సరాల మధ్య జైలు శిక్ష ఉంటుంది.
326 మీద అయితే నీకు ఏకంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వచ్చు చట్ట ప్రకారం. అంటే అది నీకు చిన్న నేరంగా కనపడుతుందా ఎస్పీ సెంథిల్ గారు? మీరు నిజంగానే చదువుకొని కష్టపడి మీరు ఉద్యోగంలోకి వచ్చారా, లేకపోతే దొంగ ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు ఉద్యోగంలోకి వచ్చారా? మీరు ఎస్సీ అని అందరూ అంటున్నారు. నాకు చెప్తున్నది ఏమంటే సెంథిల్ గారు ఎస్సీ అండి, ఆయన చాలా సాఫ్ట్ కార్నర్ అండి ఎస్సీల పట్ల అని. మరి మీరు ఒక ఎస్సీకి జరిగినటువంటి ఈ యొక్క అన్యాయాన్ని మీరు ఏ కోణంలో చూస్తున్నారు? అసలు నాకు డౌట్ వస్తుంది. మీరు నిజంగానే నిజాయితీగా ఎస్సీ సర్టిఫికెట్ మీద మీరు ఉద్యోగం సంపాదించారా, లేకపోతే బీసీ సర్టిఫికెట్ మీద ఉద్యోగం సంపాదించారా? మీరు క్రిస్టియన్ బీసీకి వస్తాడు, మరి మీరు ఎందుకు ఎస్సీ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగం సంపాదించారు? అందరూ మిమ్మల్ని ఎస్సీ అని ఎందుకు అంటున్నారు? మీరు ఎందుకు దాన్ని ఖండించట్లేదు? అంటే మీ యొక్క అపాయింట్మెంట్లోనే లోపం ఉంది. కాబట్టి మీలో లోపం ఉన్నప్పుడు మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ నిష్పక్షపాతంగా కానీ మీరు రిపోర్ట్ తయారు చేసే అవకాశాలు తక్కువ. ఎందుకంటే మీరే దొంగ అయినప్పుడు మీరు ఇంకో దొంగను ఏ విధంగా పట్టుకోగలరు? వాళ్ళతో కలిసి టీ తాగగలరు కానీ, వాళ్ళతో కలిసి కూల్ డ్రింక్స్ తాగగలరు కానీ, వాళ్ళతో కలిసి ఇంకేదైనా పని చేయగలరు కానీ, మీరు నిజాయితీగా ఏ విధంగా చేయగలరు? ఏ విధంగా మిమ్మల్ని ఇప్పుడు నేను నమ్మాలి? సమాజం కదా పక్కన పెట్టండి, మేము విక్టిమ్స్. నా కుటుంబం మొత్తము బాధితులయ్యాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుట్రలో. మేము బాధితులమండి. మా బాధితుల ఒక ఘోష వినాలి. బాధితుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయాలి. కానీ ఎవరినో తీసుకొచ్చి అతని దగ్గర ప్రెస్ మీట్ పెట్టి వాడికే సంబంధము వీడికే సంబంధం అని మీ అందరి ముందర ఒక జడ్జిని పట్టుకొని వీడు సంఘ విద్రోహ శక్తి అంటున్నాడు. నా పైన ఏ విద్రోహం కేసులు ఉన్నాయని, నేను ఏ సంఘ విద్రోహం చర్యలో పాల్గొన్నానని మీరు అతని దగ్గర ఆ మాట చెప్పించారు. మీకు ఆ మాట వాడు చెప్తున్నప్పుడు ఆయన పైన ఇమ్మీడియట్ గా చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? ఒక న్యాయమూర్తిగా ఉన్న నన్ను ఒక సంఘ విద్రోహ శక్తి అంటున్నారు. సంఘ విద్రోహ శక్తులు ఎవరండి? సంఘాన్ని ధ్వంసం చేసేవాడు సంఘ విద్రోహ శక్తులు అవుతారు. సంఘంలో అరాచకాలు సృష్టించేవాడు సంఘ విద్రోహ శక్తులు అవుతారు. సంఘంలో న్యాయం కోసం పోరాటం చేసేవాడు ఎప్పుడు సంఘ విద్రోహ శక్తి కాదు. అతడు సంఘానికి బలం అవుతాడు, సంఘానికి బంధువు అవుతాడు. అంతేగాని సంఘ విద్రోహ కాదు. మీరు అసలైన సంఘ విద్రోహ శక్తులు. ఎందుకంటే నేరస్తులను విచ్చలవిడిగా వదిలిపెడుతున్నారు, నేరస్తులతో కలిసి ప్రయాణాలు చేస్తున్నారు, నేరస్తులు ఇచ్చేటువంటి బహుమానాలు తీసుకొని మీ భార్య బిడ్డలను విమానాలు ఎక్కించి విదేశాలకు పంపిస్తున్నారు. మీరండి అసలైన సంఘ విద్రోహ శక్తులు. మీ డీజీపీ గారు చివరిగా దీనికి సంబంధించిన దాడికి సంబంధించిన ఇప్పుడు రామకృష్ణ గారు ముందుకు ఎలా వెళ్ళబోతున్నారు? ఒకటే అంశం. నెక్స్ట్, రానున్న రోజుల్లో పెద్దిరెడ్డి ఆ కుటుంబానికి మా కుటుంబం టార్గెట్ గా పెట్టుకున్నారని అంశం కూడా ఇప్పుడు రేస్ చేస్తున్నారు. మరోపక్క ప్రతిపక్షం కూడా వరుసగా దళితులపై దాడులు జరుగుతున్నాయి అనే అంశం కూడా తీసుకొచ్చి ఈ దాన్ని కూడా దళితులపై దాడి జరిగింది, దీనికి నిజ నిర్ధారణ కమిటీ కూడా డిమాండ్ చేస్తుంది. వారుగా ఈ 3 ఇష్యూస్ మీద మీరేమంటారు? మొట్టమొదటిసారిగా ఈ అంశంపై అన్ని రకాలుగా న్యాయపరమైనటువంటి ఏ వెసులుబాటు ఉందో అన్ని వెసులుబాట్లు నేను ఉపయోగించుకోబోతున్నాను. ఎందుకంటే ఒక న్యాయమూర్తిగా, ఒక న్యాయవాదిగా నాకు చట్టం ఏంటో నాకు తెలుసు. చట్ట పరిధిలో ఏ విధంగా మనం ఏ పని చేయాలో ఆ విధంగానే చట్ట పరిధిలోనే నేను వెళ్తాను. ఇంకా రెండో విషయము, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి సంబంధించినంత వరకు ఆయన నా కుటుంబాన్ని ఎంత టార్గెట్ చేసినా కూడా, ఆయన ఎన్నిసార్లు దాడి చేసినా కూడా, నేను నిన్న కూడా ఒకటే మాట అన్నాను, మాకు రక్షణగా మాకు భగవంతుడు ఉన్నాడు. నన్ను ఇన్ని రోజులు కూడా నేను ఇంత స్థాయికి రాగలిగానంటే అది భగవంతుడి కృప అని నేను భావిస్తాను. నాకు రక్షణగా మా దేవుడు మాకున్నాడు, నా భగవంతుడు నాకు, నేను నమ్మినటువంటి ఆ దేవుడు నాకున్నాడు. అందుకనే మేము దేవుడి పైన భారం వేసి ముందుకెళ్తున్నాం. ఇంకా మూడో విషయము, ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన అంశం వరకు అది రాజకీయ ప్రమేయము, రాజకీయ కోణం. రాజకీయ కోణంతో నాకు సంబంధం లేదు. మిమ్మల్ని కూడా అందులో కలిపేస్తున్నారు కదా. నేను ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, నేను ఏ రాజకీయ పార్టీకి నేను పనిచేసిన వాడిని కాదు. నేను ప్రభుత్వ ఉద్యోగిని, నేను న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఒక న్యాయమూర్తిని. నాకు ఎవరు తక్కువ ఎవరు, నేను అందరినీ సమాన దృష్టితో చూస్తాం. ఏ పార్టీ వాళ్ళని మాకు సంబంధం లేదు. ఎవరికైనా నేను పనిచేసిన నా వృత్తాంతం కూడా గమనించండి. తెలుగుదేశం పార్టీ రూలింగ్ లో ఉన్నప్పుడు, నేను పొన్నూరులో పనిచేసినప్పుడు అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఒకతను టీడీపీ స్థానిక ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన కేసు విచారణలో నేను చాలా నిష్పక్షపాతంగా వ్యవహరించాను. ఆయన దేశం వదిలి 2 నెలలు పారిపోయాడు అక్కడి నుంచి తప్పించుకోవడానికి.
ఆయన పేరు కూడా నేను చెప్పాల్సిన అవసరం లేదు. పొన్నూరు ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, గుర్తుపెట్టుకోండి. రెండో అంశము, నేను కడపలో పనిచేసేటప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ గొడవలు జరిగినప్పుడు నేను కూడా ఎక్కడా కూడా ఎటువంటి వాళ్ళకు స్కోప్ ఇవ్వలేదు. నిష్పక్షపాతంగా అన్ని విచారణ చేసి సమర్పించాను. అదేవిధంగా మొద్దుసీను మర్డర్ జరిగినప్పుడు దానికి సంబంధించి నేను నిష్పక్షపాతంగా నా యొక్క విధిని నిర్వహించాను. నేను నిష్పక్షపాతంగా ఉండేవాడినే కానీ నాకు ఆ పార్టీ ఈ పార్టీ అన్నటువంటి భేదాభిప్రాయాలు ఏమాత్రము లేదు. ఈ రోజు పార్టీ అనుకూలంగా హైకోర్టులో కనుక తీర్పు రాబోతుంటే జడ్జిలు కూడా అమ్మడపోయారు. ఒక పార్టీకి సంబంధించిన కూడా అగ్రిగేషన్ కూడా మీరు చదివారు, నేను చూశాను. సో దీనిపై అవునండి, జడ్జీలు కూడా అమ్ముడుపోయారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జడ్జిను కొనుక్కొని ఈ రోజు బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. రమ్మనండి డిబేట్ కి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు జడ్జీలను కొని బెయిల్ తెచ్చుకొని ఈరోజు సీఎం అయ్యారు. ఆ మాట కూడా వాళ్ళు ఒప్పుకోమనండి. అంత మాత్రానికి జడ్జీలు అమ్ముడుపోతున్నారు అని ఇప్పుడు కాదు మీరు అనాల్సింది. మీరు ఆ రోజు అని ఉండాలి, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ ఇచ్చినటువంటి జడ్జికి మేము ఇన్ని కోట్లు ఇచ్చామని. ఆ రోజు ఆయన కోసం పనిచేసినటువంటి న్యాయమూర్తులను మేము ఈ విధంగా ప్రలోభపరిచామని. ఎవరైతే ఆయనకు సాయం చేశారో ఆ టైంలో జస్టిస్ రాజా ఎలంగో గారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఉన్నాడు. జస్టిస్ సివి నాగార్జున రెడ్డి వైఎస్ఆర్ ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నాడు. జస్టిస్ ఈశ్వరయ్య గౌడు ఈ గవర్నమెంట్ లోనే ఉన్నాడు. జస్టిస్ శంకర్ నారాయణ గారు ఈ గవర్నమెంట్ లోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రావడానికి కృషి చేసినటువంటి వాళ్ళే. మరి వాళ్ళందరూ నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావు, ఇప్పుడు కూర్చోబెట్టి జీతాలు ఇచ్చి మేపుతున్నావు. దీన్నేమనాలి? అంటే న్యాయమూర్తులను కొనేయచ్చు అన్నది మీరు నేర్పించిన అంశమే కదా. న్యాయమూర్తులు మీరే కదా కొంటున్నారు. నీకు బెయిల్ రావడానికి ఆ రోజు మీరు ఏ న్యాయమూర్తిని ఎన్ని వేల కోట్లు ఇచ్చి కొన్నారు? ఆ విషయం కూడా చెప్పండి. ఇప్పుడున్న వాళ్ళు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారా, నిరాటకంగా పనిచేస్తున్నారా అని గమనిస్తే మీరు ప్రజలను హింసిస్తున్న విధానము ఏ న్యాయ కోవిదుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. మీరు తెస్తున్నటువంటి ప్రతి అంశము, ఈరోజు మేరుగా నాగార్జున గారు ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఎస్సీ అని చెప్పుకొని దొంగ సర్టిఫికేట్ పెట్టి అన్ని పదవులు అనుభవిస్తున్నాడు. ఈజ్ నాట్ ఎస్సీ, ఆయన దళితుడు కాదు, కానీ ఆయన ఎస్సీ సర్టిఫికేట్ పెట్టుకొని ఈరోజు ఆయన సాక్షి మీడియాలో మాట్లాడుతున్నాడు. జడ్జి రామకృష్ణ గారికి వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధం అని. ఏం సంబంధం అని మాట్లాడేటప్పుడు నువ్వు చరిత్రకు నీకు తెలుసా నేను అడుగుతున్నాను. నేను నాగార్జున రెడ్డి పైన పార్లమెంట్ లో మహాభియోగ తీర్మానం పెట్టినప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఏ కారణంతో ముందుకొచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడండి? ఆ విజయసాయి రెడ్డి ఆ రోజు మీ ఎంపీ ఏ పార్టీ తరపున వచ్చి మాట్లాడండి? ఆ రోజు మీ పత్రిక, మీ ఎల్లో మీడియా, మీ సాక్షి మీడియా నా గురించి ఏమేమి కథనాలు రాసిందండి? అవన్నీ మర్చిపోయారు నాగార్జున గారు. మీకు దళితుల పక్క ప్రేమ కాదు, నువ్వు 3 పూట్ల మెక్కడానికి నీకు కుక్క బిస్కెట్లు కావాలి. ఆ కుక్క బిస్కెట్లు జగన్మోహన్ రెడ్డి ఇసిరేస్తున్నాడు. ఇంటి ముందరికి మేము మమ్మల్ని పిలిచి మోకాల మీద కూర్చోబెట్టి, ఏ కుక్క నాగార్జున ఈ బిస్కెట్ నీకు, ఏ కుక్క నారాయణ స్వామి ఈ బిస్కెట్ నీకు, ఏ కుక్క ఇదో నువ్వు ఎమ్మెల్యేవి, ఏ కుక్క నందిగం సురేష్ నీకు ఈ బిస్కెట్ అంటూ మీకు బిస్కెట్లు ఇస్తున్నాడండి 15 రోజులకు ఒకసారి, నెలకోసారి. ఆ బిస్కెట్లకు నాకుతున్న కుక్కలు మీరు. నువ్వు ఈ రోజు జడ్జి రామకృష్ణ గురించి మాట్లాడతావా? మేరుగ నాగార్జున, నీ గురించి తెలియదా? నువ్వు ఎంత దుర్మార్గుడివే దళితులకు తెలియదా? నువ్వు ఏ సర్టిఫికేట్ పెట్టుకొని ఉద్యోగంలోకి వచ్చావయ్యా? నేను ధైర్యంగా చెప్తా, నేను ఎస్సీ మాలా అని నీ సర్టిఫికేట్ కొట్టి పెట్టి నేను చదువుకొని నేను నా ఉద్యోగంలోకి వచ్చాను. నువ్వు నీ సర్టిఫికేట్ తి, నువ్వు ఏ సర్టిఫికేట్ పెట్టి ఉద్యోగంలోకి వచ్చావు? యు ఆర్ నాట్ ఏ దళిత్ అట్ ఆల్. నువ్వు దళితుల గురించి మాట్లాడుతున్నావు మేరుగా నాగార్జున? నీ పేరులో మేరుగా ఉందేమో కానీ నువ్వు కేవలము ఒకరికి సేవ చేసే సేవకుడివి, ఒకరి బూట్లు నాకేటువంటి ఒక సేవకుడివి. నేను అట్లా వంటి వాడిని కాదు. 8 సంవత్సరాల నుంచి దళిత ఆత్మగౌరవం కోసము ఒక దళితుడిగా నాగార్జున రెడ్డి అనే ఒక రెడ్డి కులస్తుడు చేసినటువంటి అట్రాసిటీస్ ని ధైర్యంగా ఎదుర్కొని పోరాటం చేస్తున్నటువంటి వాడిని నేను. అటువంటిది నువ్వు జడ్జి రామకృష్ణ ఎందుకు సస్పెండ్ అయ్యాడు, ఆయనకు వైఎస్ఆర్సీపీకి ఏం సంబంధము నీకు తెలియదా? ఎందుకు సస్పెండ్ అయ్యాను?
ఆ రోజు సిట్టింగ్ జడ్జి పైన కంప్లైంట్ ఇచ్చానని నేను సస్పెండ్ అయ్యాను, కానీ నీలాగా అక్రమాస్తులన్నీ కూడబెట్టుకొని నేను నీలాగా లంచాలు తీసుకొని మీలాగా ఒక ప్రజల యొక్క నోరు కొట్టి నేను బతకట్లేదు. నేను ఆ రోజు ఆయన హైకోర్టు జడ్జి అని తెలిసి కూడా తప్పు చేశాడని హైకోర్టు జడ్జి పైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు నేను కంప్లైంట్ ఇస్తే దాని మీద నన్ను సస్పెండ్ చేశారు. అదే ఈ పోరాటం నేను సాగిస్తూ వస్తున్నాను. ఎందుకు ఇవ్వకూడదు? తప్పు చేసిన వాడు ఎంత స్థాయిలో ఉన్నా కూడా వాడిని చట్ట ప్రకారం ఎందుకు శిక్షించకూడదు? వాడిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఎందుకు తీసుకోరని ఆ రోజు నుంచి నేను పోరాటం చేస్తున్నాను. అదే నా పోరాటం, కానీ మీ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు. మీరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి ఆయన మోయాలనుకుంటే వాళ్ళ ఇంటికి పోవచ్చు, వాళ్ళ కక్కసులు గడగచ్చు. ఓ నాగార్జున, నువ్వు పోయి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లో కక్కసులు గడుగు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కక్కసులు గడుగు, వాళ్ళ ముట్లు తుడువు, వాళ్ళకి కావాలంటే ఇంకేమైనా చేసి పెట్టు. అంతేగాని మాలాగా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్న దళితుల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. నువ్వు దళితుడవే కాదు, నీకు దమ్ముంటే నీ సర్టిఫికేట్ ఎత్తుకొని బయటకు రా, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడ నేను వస్తాను, నీకు సమాధానం చెప్తాను. ఇదే నేను చెప్తున్నటువంటి సమాధానం అందరికీ, పోలీసులకైతేనేమి, ఇప్పుడు రాజకీయంలో పదవిలో ఉన్నటువంటి అధికారులకైతేనేమి, మిగతా కూస్తున్న కుక్కలకైతేనేమి నేను చెప్తున్న సమాధానం ఒకటే. జడ్జి రామకృష్ణ అనేవాడు నిప్పు లాంటి వాడు. ఇది నా వ్యవహారం అంతా నిప్పులాగా ఉంటుంది, కానీ మీలాగా అమ్ముడుపోయి తొత్తును మాత్రం కాదు. మీరు చూడండి, నేను ఒకటే డీజీపీకి అడుగుతున్నా, మీరు సీసీ ఫుటేజ్ పెట్టండి బయట. ఎందుకు ఇన్ని 2 రోజులైనా సీసీ ఫుటేజ్ పెట్టట్లేదు? సీసీ ఫుటేజ్ గురించి మాట్లాడుతున్నారు కదా, మరి మీ ఎస్పీనే చెప్పాడు సీసీ ఫుటేజ్ లో అతన్ని రాడ్లతో కొట్టినట్లుగా లేదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మీరు సీసీ ఫుటేజ్ చూశారు కదా, కలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టట్లేదు? మీరు సీసీ ఫుటేజ్ బయట పెడితే మా తమ్ముడిది తప్ప లేదా ఎదుట దాడి చేసిన వాళ్ళది తప్ప అనేది ప్రజలు చూస్తారు కదండి. ఇంకా మనం ఎవరికి ఏ సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు. నా తమ్ముడు తప్పు చేసింటే అతను ఇమీడియట్ గా శిక్షించండి. నేనేం అడ్డు. మేము అంటున్నది ఏమంటే, మా కుటుంబానికి, రెడ్ల కుటుంబానికి గత 8 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి వాదన జరుగుతోంది. కొట్టినవాడు ప్రతాప్ రెడ్డి అయినప్పుడు, కొట్టినవాడు శ్రావణ్ కుమార్ రెడ్డి అయినప్పుడు, కొట్టినవాడు నరేంద్ర రెడ్డి అయినప్పుడు, కొట్టినవాడు కుమార్ రెడ్డి అయినప్పుడు మేము ఇంకా ఎవరి గురించి చెప్పాలి? మిగతా 3-4 ఎక్కడ దాచిపెట్టారండి మీరు? ఒకరినేమో ముందుకు తీసుకొచ్చారు, ఆయనేమో టీడీపీ అని చెప్తున్నారు. మిగిలిన 4 ఏరి? వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు నోరు మెదపట్లేదేంటి మీ పోలీసు వాళ్ళు? అంటే మీ విచారణలో ఏం తెలియదని విచారణ ఎందుకు మీరు దాచిపెట్టేస్తున్నారు? ఒక పార్టీను బయట వదిలి మళ్ళీ మిగతా విషయాలను ఎందుకు దాచిపెడుతున్నారు? ఎవరు చెప్తే దాచిపెడుతున్నారు? మీరు ఇటువంటి మిమ్మల్ని మీరు నిష్పక్షపాతంగా డ్యూటీ చేస్తున్నారని ఎవరు అనుకుంటారండి? సామాన్య మానవులు ఎవరైనా అనుకోగలరా? కాబట్టి పోలీస్ వ్యవస్థలో, ఈ పోలీసులోనే ఉన్నటువంటి ఈ యొక్క దాన్ని ఏమంటారంటే జాడ్యం, ఈ యొక్క పిరికితనం, దీన్ని మొట్టమొదటిసారిగా ఈ పోలీసు వాళ్ళు వదులుకోవాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఈరోజు సొసైటీలో ఎంత గౌరవం ఉందో అందరికీ తెలుసు. ఆ గౌరవాన్ని మరింతగా తగ్గించుకోకండి. ఉన్నది మాకు రక్షకులు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ మమ్మల్ని కాపాడుతుందని సామాన్య మానవుడికి మీరు భరోసా. అంతే, ప్రభుత్వం ఏం చెప్తే ఆ విధంగా మీరు వెళ్ళడం కూడా మీరు చదువుకున్న చదువుకి, మీరు చేసిన ప్రమాణానికి ఏమాత్రము పొంతం లేకుండా ఉంటుంది. ప్రజాసేవకులుగా ఉండండి. మీరు 60 సంవత్సరాల పాటు మీరు ఉద్యోగాలు చేస్తారు, అది గుర్తు పెట్టుకోండి. అంతేగాని ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ సంకనాకడం అన్నది అది వదిలిపెట్టండి. నేను చంద్రబాబు నాయుడు గారిని ఏం సపోర్ట్ చేయట్లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడున్న ఈ ఎస్పీ గారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లోకి వెళ్తే ఆయన కాలు పట్టుకుంటాడు పోయి. ఇప్పుడున్న ఈ డీజీపీ ఆ లోపల ఉంటే ఉండొచ్చు, పోతే రిటైర్ అయిపోవచ్చు. అంతే. నేను అంటున్నది ఏమంటే, మీరు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పనిచేస్తారు. నేనంటున్నది ప్రభుత్వ పెద్దలకు అనుకూలంగా పనిచేయకండి, న్యాయానికి అనుకూలంగా పనిచేయండి, సామాన్యుడికి అనుకూలంగా పనిచేయండి. అంతేగాని చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ. మొత్తం అమూల్యమైన అయితే మొత్తం డేటా అయితే ఇచ్చారు, మొత్తం క్లియర్ గా ఓపెన్ చేసి చెప్పారు. సో ఓవరాల్ గా చూద్దాం అసలు దీనికి సంబంధించిన కేసుని ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా అంశం అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.